అన్నంలోకి అద్భుతంగా ఉండే కొబ్బరి పచ్చడి చెప్తాను. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. రండి. కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ డిష్‌కి నేను స్టార్టింగ్ పాన్‌లో వేసిన నూనె, ఎండింగ్ తాలింపు వరకు కూడా వాడుతూ ఉంటాను. అందుకని కొంచెం నూనె పడుతుంది. సో, ముందు కొబ్బరి ముక్కలు వేసుకొని, ఆ కొబ్బరి ముక్కల్ని ఎర్రగా వేగనివ్వండి. ఎంత ఎర్రగా అంటే నేను చూపిస్తున్నాను కదా! అంత ఎర్రగా అనమాట. నెక్స్ట్ శనగపప్పు వేసుకొని, శనగపప్పు కూడా ఎర్రగా వేగనివ్వండి. చూసుకోండి, మీరు కొంచెం అటు ఇటు అయితే మాడిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చి, అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు వేసి కూడా బాగా వేగనివ్వండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుని, అందులో కొద్దిగా చింతపండు గుజ్జు లేదా ఒక మీ పచ్చడి సరిపడగా చింతపండు అనమాట. ఓకేనా? ఉప్పు వేసి నీరు వేయకుండా బరకగా ఆడుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు అనమాట. నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఇంగువ వేసి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక్క 2 నిమిషాల ముందు పచ్చడి వేసి ఆ తాలింపు అంతా దానికి పట్టేలా కలపండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి ఇది అద్భుతం.